వేలల్లో పెట్టుబడి పెట్టి లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళ స్టోరీస్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయండి. కాకపోతే కొట్టి పడేసే వాళ్ళు కొంతమంది అయితే ఓ 10% అయినా మీలో తీసుకునే వాళ్ళు కొంతమంది. ఆ 10% కోసమే నేను ఈ వీడియోలు చేస్తున్నానండి. ఏం లేదు, అక్కడెక్కడో కుర్రాడు ఏ చదువు రాని జాలరి కుటుంబం కుర్రాడు సాధించాడు, నెలకి 2-3 లక్షలు సంపాదిస్తున్నాడు, పెట్టుబడి కూడా చాలా తక్కువ అండి. మనకి సాధ్యం కాదా? తమిళనాడు కడలూరు చెంగల్పట్టు ప్రాంతం అండి. అక్కడ కుర్రోడు ఏం చేస్తున్నాడో తెలుసా? అంటే పీతలు పెంచుతున్నాడండి. ఏంటి పీతలు పెంచాలనే ఆలోచన ఎలా వచ్చిందో కూడా చెప్తాను. మామూలుగా తండ్రితో పాటు వేటకు పోయేవాడు, ఏది చేపల వేటకి. పడితే పడుద్ది, లేకపోతే లేదు. ఆ కష్టాలు తెలుసు కదండి. పీతలు పడుతూ ఉండేవి. ఆ పీతలు పడేస్తూ ఉండేవాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. అందులో మంచి పీతలు, మంచినీటి పీతలు కూడా ఉంటాయటండి. చిన్న చిన్న పిల్లలు, బుడ్డివి, అవి అన్నీ తీసి చక్కగా ఆ సముద్రానికి దగ్గరలో ప్రాంతం ఉంటుంది కదండి, అక్కడ చిన్న చిన్న చెరువుల్లాగా వేసి చక్కటి మేత అండి. మేత అంటే మళ్ళీ చూడండి, ఆ సముద్రంలో దొరికే చిన్న చిన్న పిత్తపరుగులు లాంటివి ఉంటాయి చూడండి, చేపలు. అవి చాలా తక్కువ రేటే ఉంటాయి. వాటిని వేస్తూ కిలో 2 కిలోలు వచ్చేదాకా పెంచేయటం. కిలో 3,000కి 4,000కి కూడా అమ్మేయటం. ఎక్కడంటారా? చెక్ చేసుకోండి. సింగపూర్ కానీ, థాయిలాండ్ కానీ, జపాన్ కానీ భలే తింటారండి. అంటే ఎక్స్పోర్ట్. ఈ మధ్య మనవాళ్ళు కూడా బాగానే తింటున్నారు. పీతలు అనగానే కేజీ 1,000-2,000 మన దగ్గరే ఉంది. ఏది పెద్ద పెద్ద పీతలు అంతంత కాళ్ళు ఉంటాయి. అంటే అవి ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు కదండి, వాటిని చేస్తున్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? భారతదేశంలో విశాలమైన కోస్టల్ ఏరియా మనకే ఉందండి. మనకున్నంత సముద్ర తీర ప్రాంతం ఎక్కడా లేదు. సో ఆ కుర్రాడు సాధించింది మన కుర్రాళ్ళు తలుచుకుంటే, మన కుర్రాళ్ళు మనసు పెడితే, కుర్రాళ్ళు ఏముంది, పెద్దాళ్ళు ఏముంది, కాస్త దృష్టి పెడితే ఈ పీతలు అద్భుతాలు చేయొచ్చండి. అందరూ చేపలు, అందరూ రొయ్యల్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు ఉదయం కొరమేను కూడా ఒకటి చేశాను. ఇక్కడ పిల్లలు తీసుకెళ్ళి హైదరాబాదులో, నీళ్లే లేని హైదరాబాదు, జహీరాబాదు, మెదక్ అలాంటి చోట్ల అద్భుతంగా సాగు చేసి లక్షలు సంపాదిస్తున్నారండి. సో ఈ పీతలు చూపిస్తున్నాను కదండి, వినోద్ కుమార్ ఫోటోను చూపిస్తున్నాను. వీలైతే అతను ఏదో రకంగా పట్టుకొని అలాంటి వాళ్ళతో లైవ్ అండి, అతను దొరికితే అతను, లేకపోతే మన రాష్ట్రంలో పీతలు ఎవరు బాగా చేస్తున్నారో కనుక్కుంటాను, వాళ్ళతో లైవ్ పెడతానండి. తప్పేమీ లేదు. ప్రాథమిక రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయండి. ఉన్న ఊళ్ళోనే ఉండొచ్చు, తక్కువ స్థలంలోనే లక్షలు సంపాదించవచ్చు. డిమాండ్ ఉంది కదా. గవర్నమెంట్ కూడా ఏం చెప్తోంది? ఏదైతే డిమాండ్ ఉందో ఆ క్రాప్సే వేయండి స్వామి, లాభాలు తీసుకోండి అని చెప్తోంది. సో మరి ఎగుమతులకు అవకాశం ఉంది, లోకల్గా కూడా డిమాండ్ ఉంది. కాబట్టి పీతలు అంటే ఈ వినోద్ కుమార్ స్టోరీ నాకు చాలా బాగా అనిపించిందండి. మీకు కూడా షేర్ చేద్దాం, మీరు కూడా బాగా వాడుకుంటారు, ఆలోచిస్తారని. సో మీలో ఆల్రెడీ ఎవరైనా ఉండి మంచి లాభాలు తీస్తే దయచేసి కామెంట్లో చెప్పండి. మీతో ఒక లైవ్ ప్లాన్ చేస్తాను, మిగిలిన వాళ్ళందరికీ ఉపయోగపడదామండి. మన తెలుగు ప్రజలమంతా ఒక కమ్యూనిటీ కదా, పక్క వాళ్ళకి సాయం చేసుకుందాం. సోషల్ మీడియాని ఈ రకంగా వాడుకోకపోతే ఇంకెందుకండి, దేనికి వాడుకుంటాం? ఫాలో అవుతూ ఉండండి.